హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షర్మి జాస్మిన్. రీసెంట్గా నెక్స్ట్ వేవ్ నుంచి డేటా అనలిటిక్స్ రోల్కి ఒక కంపెనీ వేకెన్సీ అయితే వచ్చిందనమాట. హ్యాష్ అజైల్ టెక్నాలజీ అనే కంపెనీ నుంచి. సో దీనికి ప్రీవియస్గా నెక్స్ట్ వేవ్ ఏ కంపెనీ ఏ వేకెన్సీ ప్రొవైడ్ చేసినా సరే మన ప్రొఫైల్ అప్ టు డేట్ ఉందా లేదా చెక్ చేసి సబ్మిట్ చేస్తే ఫామ్ సబ్మిట్ అయిపోయేదన్నమాట. కానీ ఇప్పుడు అలా కాకుండా కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. సో నాకున్న డౌట్ ఏంటంటే ఇది నాకు మాత్రమే వస్తుందా లేకపోతే అందరికీ ఇలానే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చాయా అనేది డౌటు. సో ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటే లాస్ట్ టైం ఒక వేకెన్సీ వచ్చిందనమాట బెంగళూరుది. సో అది కూడా ఆఫ్లైన్ డ్రైవే. నేను ఫామ్ అయితే సబ్మిట్ చేశాను కానీ ఆ డ్రైవ్కి అటెండ్ అవ్వలేదు. సో అందువల్ల ఏమన్నా ఈసారి ఈ రూల్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అడిగారా అని నా డౌట్ అనమాట. సో మీకు కూడా ఇలానే వచ్చిందా లేకపోతే నార్మల్గా ప్రీవియస్గా సబ్మిట్ చేసినట్లు అలానే వచ్చిందా అనేది మీరు కొంచెం చెప్తారా ప్లీజ్ కామెంట్లో. నా డౌట్ కొంచెం క్లియర్ అవుతుంది. సో ఈ ఫామ్లో ఏం మెన్షన్ చేసిందంటే, ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ద స్టైఫన్, లొకేషన్, బాండ్ అండ్ రోల్ అండ్ హ్యావ్ యూ థరోలీ రివ్యూడ్ ద ఇంపార్టెంట్ నోట్స్ ప్రొవైడెడ్ ఇన్ ద జాబ్ డీటెయిల్స్. ఆర్ యూ విల్లింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఎంటైర్ హైరింగ్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ అసెస్మెంట్స్ అండ్ అసైన్మెంట్స్ with the awareness that absence from any interview stage may result in a temporary 2-month profile suspension. ఇన్ కేస్ మన ప్రొఫైల్ అప్లై చేసిన తర్వాత మనం జాబ్కి మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మనం ఆ ఇంటర్వ్యూ రౌండ్స్లో పార్టిసిపేట్ చేయకపోతే మన ప్రొఫైల్ అనేది టెంపరరీగా 2 months అనేది సస్పెన్షన్లో పెడతారంట. అంటే మనకి ప్లేస్మెంట్స్ రాకపోవచ్చు మేబీ. ఆ 2 months అనేది ఎటువంటి కంపెనీ నుంచి ప్లేస్మెంట్స్ రావేమో. తర్వాత పాయింట్ వచ్చేసి, విల్ యూ బీ అవైలబుల్ ఫర్ ద ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఆఫ్లైన్ డ్రైవ్ అట్ ది మెన్షన్ లొకేషన్ అండ్ డేట్. ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్, will you accept the offer and join immediately, and do you know that if selected for this position you can't apply for future position at next wave. సో ఇందులో ఏం చెప్తున్నారంటే, ఇఫ్ ఇన్ కేస్ మనము ఈ కంపెనీకి కానీ సెలెక్ట్ అయితే వెంటనే ఈ ఆఫర్ అనేది యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా మీరు జాయిన్ అవుతారా అని అడుగుతున్నారు. అలాగే నెక్స్ట్ వేవ్లో ఒక పొజిషన్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఫ్యూచర్ పొజిషన్స్కి మీరు అప్లై చేసేదానికి అవైలబిలిటీ లేదు, ఈ విషయం మీకు తెలుసా అని అడుగుతున్నారనమాట. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. మీరు చూసి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ ఆఫ్లైన్ డ్రైవ్కి అటెండ్ అవ్వగలము అని అనిపిస్తేనే మీరు ఎస్ అని ఫిల్ చేయండి. లేదంటే అనవసరంగా 2 months టెర్మినేట్ అయిపోద్ది అనమాట మన ప్రొఫైల్ అనేది. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరికీ వస్తున్నాయా లేదా లాస్ట్ టైం నేను ఫామ్ ఫిల్ చేసి ఆఫ్లైన్ డ్రైవ్కి అటెండ్ అవ్వకపోవడం వల్ల ఇట్లా నాకు మాత్రం ఇలా వస్తుందా అనేది ఒక చిన్న డౌట్ అనమాట. సో మీకు ఎవరికైనా ఇలా వచ్చి ఉంటే కామెంట్ చేయండి, సో దట్ నా డౌట్ క్లారిఫై అవుతుంది. సో ఇది ఈరోజుటి వీడియో అయితే. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ అన్నీ వస్తుంటాయి. సో ఇది ఈరోజుటి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.